ఇవాళ తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన రద్దయింది. ఎందుకు రద్దయింది అంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు రేవంత్ రెడ్డి మూలంగా ఇవాళ రాహుల్ గాంధీ పర్యటన రద్దయిందట. అదేంది, తెలంగాణ రాష్ట్రానికి సీఎం కదా, సీఎం వల్ల ఎందుకు రద్దవుతుంది? ఇంకా తెలంగాణ రాష్ట్ర సీఎం రాహుల్ గాంధీని వాళ్ళ పార్టీ హైకమాండ్ కదా రాహుల్ గాంధీ, మా రాష్ట్రానికి రండి అనో ఈ ప్రోగ్రాంలు పెడతాం ఆ ప్రోగ్రాంలు పెడతాం. ఇప్పటికే మొన్న కూడా అన్నారు కదా, ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి బీసీ కులగణనకి సంబంధించినటువంటి ఇష్యూ మీద వాళ్ళు మీటింగ్ పెడతాము అన్నారు. తెలంగాణలో 2 భారీ బహిరంగ సభలు పెడతాము, దానికి ఖర్గేని పిలుస్తాం, దాని తర్వాత రాహుల్ని సోనియా గాంధీని కూడా రమ్మని అడుగుతాము అని చెప్తున్నారు. కులగణనకి సంబంధించింది అట్లనే ఎస్సీ వర్గీకరణ మీద మేము 2 భారీ బహిరంగ సభలు పెడతాం పార్టీ ఆధ్వర్యంలో, దానికి వీళ్ళని ఇన్వైట్ చేస్తాము అని కూడా అన్నారు. సో అట్లా ఇన్వైట్ చేస్తాము అని అన్నప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ పర్యటన రేవంత్ రెడ్డి వల్ల ఎందుకు క్యాన్సిల్ అవుతుంది అని అనుమానం రావచ్చు. కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఏంది అంటే ఇవాళ ఏముండే అంటే రాహుల్ గాంధీ పర్యటన ఐట్నరీ, ఇది 11th 12th 2 రోజులలో ఎక్కడెక్కడ ఉండే అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తాడు, హైదరాబాద్ నుంచి వరంగల్ పోవాలి, వరంగల్ నుంచి చెన్నైకి ఉండే. ఇక్కడ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తాడు కదా, హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వరంగల్ పోయేది ఉండే, వరంగల్లో ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేసుకొని ఇక్కడ నుంచి చెన్నైకి పోవాలి. 2 రోజుల పర్యటన ఇది. 11, 12 రాహుల్ గాంధీకి సంబంధించిన షెడ్యూల్కి సంబంధించిన ఐట్నరీ, ఇది షెడ్యూల్. ఏ ఫ్లైట్లో వస్తాడు, ఎన్ని గంటలకు దిగుతారు, ఎక్కడికెక్కడికి అటెండ్ అవుతారు, ఎడికి పోతారు అని. అయితే ఇక్కడనే హైదరాబాద్ నుంచి వరంగల్కు హెలికాప్టర్లో పోవాలి. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులకి కొంతమందికి అసలు ఈ పర్యటన మీద అసలు రాహుల్ వస్తుండా అని పొద్దున రాహుల్ గాంధీ పర్యటన అని చాలా వాటిలలో వచ్చినప్పుడు కాంగ్రెస్ వల్ల కన్ఫ్యూజ్ అయ్యారట. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తుండా, ఏడుకు వస్తుండు, ఏం ప్రోగ్రామ్ కోసం వస్తుండు అని సగం మందికి అసలు ఇన్ఫర్మేషనే లేదట. ఇన్ఫర్మేషన్ లేదు కదా, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి కాంగ్రెస్ నాయకులు అందరు రెడీ అయ్యేంత లోపలనే రద్దయింది అని చెప్పారు. నిజానికి ఏదన్నా రాష్ట్రానికి వస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ పీసీసీలకో వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు చెప్తారు. అట్లాంటిది ఇప్పుడు తెలంగాణలో వాళ్ళ పార్టీనే అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ లాంటి నేత వస్తే కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న సీఎంకి చెప్తారు రాహుల్ గాంధీ వస్తుండు తెలంగాణకు అనేటువంటిది ఇక్కడున్న సీఎంకు తెలవాలి. అయితే చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు అంటే అసలు రాహుల్ గాంధీ వచ్చే విషయం కూడా రేవంత్ రెడ్డికి ముందు తెలియదు అనేది కూడా చెప్తారు. అది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కన్ఫర్మ్ చేయాలి, లేదంటే సీఎం కార్యాలయం కన్ఫర్మ్ చేయాలి నిజంగా ఇన్విటేషన్ ఉందా లేదా, లేదంటే ముందే తెలుసా లేదా అని. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి దీని మీద. అవును వస్తుండు మాకు తెలుసు ముందే అని అన్నారు. దాని తర్వాతనేమో అసలు చాలా చోట్ల ఎన్ని గంటలకు వస్తుండు ఏంది అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే చాలా మందిని అడిగిర్రు అని అంటున్నారు. ఒక క్లారిటీ లేదు. దాని తర్వాత ఏమైంది అంటే అసలు ఎందుకు రద్దయింది, సరే వస్తుండు అనేటువంటి దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంత క్లారిటీ లేదు. దాని తర్వాత రద్దయింది అనే విషయం కూడా చాలాసేపటి వరకు మధ్యాహ్నం వరకు కూడా చాలా మందికి తెలియలేదు. అసలు ఎందుకు రద్దయింది అనే దాని మీద ఇప్పుడు చర్చించుకుంటున్నారట. అసలు ఎందుకు వస్తా అనుకున్నాడు, ఎందుకు వద్దనుకున్నాడు అని. దీంట్లోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఆయన వరంగల్ పోవాలనుకున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో దిగితే ఇక్కడ సీఎం లేదంటే వాళ్ళ పార్టీ పీసీసీ చీఫ్ వీళ్ళందరూ కూడా వరంగల్కి పోయేది, ఇక్కడ నుంచి హెలికాప్టర్లో వరంగల్కి పోవాలి. పోతున్నప్పుడు ఆ హెలికాప్టర్లో సరే కర్టసీకో దేనికో ఇక్కడ నుంచి సీఎంని తీసుకుపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదే రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన సీఎం లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా. కానీ ఇక్కడనే రాహుల్ గాంధీ ఇప్పటికీ దగ్గర 20-30 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినా కూడా ఏ ఒక్కసారి కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే. 2-3 సార్లు కలిసిర్రు. ఎక్కడ కలిసిర్రు? పబ్లిక్ మీటింగ్లలోనో లేకపోతే ఇంకొక ప్లేస్లోనో కలిసిర్రు. కానీ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ పైన ఆయన్ని కలిసి చర్చిద్దామంటే, ఎందుకంటే క్యాబినెట్ కూడా ఇప్పటికే వాళ్ళ హైకమాండ్తో డిస్కస్ చేయాల్సింది ఉండే, దానికి టైం ఇస్తలేడు రాహుల్ గాంధీ. కాబట్టి ఇప్పటికి కూడా క్యాబినెట్లో 6 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు ఇప్పటి వరకు పూడ్చలే. 15 నెలలు అవుతుంది, 6 ఖాళీలు అట్లనే ఉన్నాయి. ఎందుకు పూడతలేవు అంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, పూడతలేవు అవి. ఇప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ పర్యటన క్యాన్సిల్ అయింది అనేది పెద్ది సుదర్శన్ రెడ్డి ఏదో చెప్పిర్రు, ఒక్కసారి నూర్రి. ఈరోజు తెలంగాణలో వరంగల్ కేంద్రంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటన ఉన్నట్టు పత్రికల్లో మీడియాలో వార్తలు వచ్చినాయి. పోలీసు బందోబస్తు అన్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత చివరి నిమిషంలో రద్దు ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో రాహుల్ గాంధీ అడుగుపెట్టే ధైర్యం లేదు. అందులో వరంగల్లో ఎక్కడైతే తమ హెలికాప్టరు మరి ల్యాండ్ అయ్యేటువంటి ప్లేస్ ఉందో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ హన్మకొండలో, అదే గ్రౌండ్ వేదిక చేసుకుని గత అసెంబ్లీ ఎన్నికల ముందట ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తన అధ్యక్షత జరిగినటువంటి మీటింగ్ లో ఈ కాంగ్రెస్ అధినేతలు అందరూ కూడా వచ్చి అక్కడ రైతు డిక్లరేషన్ అని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ప్రాంతం అది పౌరుషాల గడ్డ.
వరంగల్. కాబట్టి అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేదు. అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా రాహుల్ గాంధీ వస్తే కూడా హాజరు కావద్దని హుకుం జారీ చేసి ఇక్కడ ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యాలు, పథకాలలో ఉన్న అవకతవకలు, అన్ని రకాల అనుమానాలు, విశ్వాసం కోల్పోయినటువంటి కాంగ్రెస్ స్థితిని క్షేత్రస్థాయిలో ఓర్గల్లు వేదికగా అంచనా వేయడానికి ఒక రహస్య సమావేశం పెట్టుకుని ఈ తతంగం అంతా నడిపింది రాహుల్ గాంధీ బృందం. కానీ చివరగా అది రక్షణ ఉండదని చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ముఖ్యంగా రైతులు ఈ మధ్య వరంగల్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఊరు వాడ రైతాంగ సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని రాహుల్ గాంధీ బృందం కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటన రద్దు చేసింది. ధైర్యం లేదు ఆనాడు అన్ని. ఇది మెయిన్ గా వినిపించేటివి రెండు రీజన్స్. అసలు రేవంత్ రెడ్డి మొహం చూసుడు కూడా రాహుల్ గాంధీకి ఇష్టం లేదు. అందుకే రాహుల్ కార్యాలయం కేవలం వరంగల్కి సంబంధించిన నేతలతోనే రహస్యంగా మీట్ అయ్యి వాళ్ళకి సంబంధించి ఒక షెడ్యూల్ ఇచ్చిరు. కానీ అది బయటకు రావడంతోనే ఆయన హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి పోతుంది కూడా తెలియకుండా ఓన్లీ వరంగల్లో ఓ ప్రోగ్రామ్కి ఆయన అటెండ్ కావాలనుకున్నాడు. హైదరాబాద్లో ఎవరిని కలుసుడు ఆయనకి ఇష్టం లేదు. కానీ చివరి నిమిషంలో అందరికీ తెలుసుడుతోనే ఆయన టూరే రద్దు చేసుకున్నాడు అనేది ఒకటి. దాని తర్వాత ఇంకొకటి ఏంది అంటే ఈ వరంగల్ ఇప్పుడు ఎక్కడికైతే రావాలనుకున్నాడో రాహుల్ గాంధీ అక్కడ రైతు డిక్లరేషన్ చేసిరు. వీళ్ళు రైతుల కోసం ఇందిరమ్మ రాజ్యంలో రైతు రాజ్యం రాబోతుంది, రైతులకి ఏం చేస్తాము అనేది రుణమాఫీకి సంబంధించిన ప్రకటన కావచ్చు, రైతు భరోసాకి సంబంధించి రైతు డిక్లరేషన్ చేసిరు వరంగల్లో. ఇప్పుడు ఆయన ఎక్కడైతే హెలికాప్టర్ దిగబోతుందో హైదరాబాద్ నుంచి ఆయన వరంగల్కి హెలికాప్టర్లో పోవాలి కదా, ఆ హెలికాప్టర్ ఎక్కడైతే దిగుతుందో అదే హెలికాప్టర్ దిగబోయేటువంటి గ్రౌండ్లనే వీళ్ళు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు అదే గ్రౌండ్లో భారీ బహిరంగ సభ పెట్టి రైతు డిక్లరేషన్ చేసిర్రాడ. రైతుల కోసం మేము ఇవి చేస్తాం అవి చేస్తామని. సేమ్ గ్రౌండ్లో ఈరోజు రాహుల్ గాంధీ దిగబోతుండు. సో రాహుల్ గాంధీ దిగితే కనుక అక్కడ రైతులందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేదంటే ఆడ ఎక్కడైతే ఏ మీటింగ్కి అటెండ్ అవుతుండో ఆయన అక్కడికి పోయి వరంగల్లా మీరు హామీ ఇచ్చిరు సార్ కానీ ఏం చేస్తలేదు కదా అని ఒకవేళ ఆయనను నిలదీసే ప్రయత్నమో లేకపోతే నిలదీసేందుకు ప్రయత్నం జరుగుతుంది కదా. కనీసం రైతులు కొంతమంది వస్తుండు అని తెలిస్తే, ఎందుకంటే వీళ్ళు ఎట్లాగో చేస్తలేరు. సరే ఆ డిక్లరేషన్ చేసింది వాళ్ళ హైకమాండ్ రాహుల్ గాంధీ కాబట్టి ఆయన వస్తే ఆయన్నే అడుగుదాము అని చాలా మంది పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి భద్రతా కారణాల దృష్ట్యా రద్దయింది అని చెప్తున్నారు. ఏ భద్రత కారణాల దృష్ట్యా వీళ్ళందరూ పోయి అక్కడ అడ్డుకుంటారు, నిరసన తెలుపుతారు, ఆయన ఎందుకు చేయలేదు అని అడుగుతారు అనే భద్రత కారణాల ఇంకేం భద్రత కారణాలు అనేది ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి చెప్పాలి. కానీ రెండు రీజన్స్ ఏంటి అంటే ముఖ్యంగా వినిపిస్తున్నాయి. అయితే రైతు డిక్లరేషన్ చేసి ఏ వరంగల్ గడ్డ మీద అయితే రైతు డిక్లరేషన్ చేసిరో అదే వరంగల్ గడ్డ మీదకి మళ్ళీ ఒక్కసారి వస్తే వరంగల్ జనం అంతా కూడా రాహుల్ గాంధీకి వాళ్ళ నిరసనను తెలియజెప్పే అవకాశం ఉంటుంది అనేది ఒక రీజన్. రెండు, అసలు ఎవ్వరికి తెలియకుండా ఆయన వరంగల్ వచ్చి పోవాలనుకున్నాడు. కానీ అందరికీ తెలిసింది ఆయనకి సీఎం ముఖం చూసుడే ఇష్టం లేదు. ఎందుకంటే 6 గ్యారంటీలు చేస్తాము అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఏం చేయకపోగా సంవత్సరంలోనే కావాల్సినటువంటి వ్యతిరేకత మొత్తం మూటగడుతున్నాడు. 10 ఏళ్ల అధికారంలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం, కానీ సంవత్సరం 15 నెలలలోనే కావాల్సినంత వ్యతిరేకతను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చిండు. కాబట్టి అసలు ఆయన ముఖం చూసుడే రాహుల్ గాంధీకి ఇష్టం లేదు అనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పుకుంటున్న మాట. ఇది మేమంటున్న మాట కాదు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు ఢిల్లీకి పోయినప్పుడు కూడా ఆయన కలవలేదు. ఎప్పుడు కూడా ఇన్నిసార్లు ఆయన ఢిల్లీకి పోయిండు, అపాయింట్మెంట్ ఇస్తారు అని అన్నారు. కొన్నిసార్లు అయితే రాహుల్ గాంధీని కలిసేందుకే పోతున్నాడు అని అన్నారు, కానీ ఎక్కడ రాహుల్ గాంధీ కలవలేదు. సరే రాహుల్ గాంధీని కలిసి డిస్కస్ చేయాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఇస్తామన్నటువంటి కార్పొరేషన్ పదవులు కావచ్చు, లేదంటే క్యాబినెట్ పదవులు కావచ్చు, రాహుల్ గాంధీతో మీటింగ్ అయిన తర్వాతనే చేయాల్సినవి అవి మొత్తం మూలకు పడే ఉన్నాయి. ఎందుకంటే రాహుల్కు రేవంత్ని కలుసుడు ఇష్టం లేదు కాబట్టి. సో ఇవన్నింటి మూలంగానే ఇవాళ రాహుల్ పర్యటన రద్దయింది తెలంగాణలో. మెయిన్ రీజన్ అయితే అసలు రేవంత్ను కలవడం, రేవంత్ను చూడడం, రేవంత్తో మాట్లాడడం కూడా రాహుల్ గాంధీకి ఇష్టం లేదు. అందుకే ఇవాళ తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన రద్దయింది అని కాంగ్రెస్ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటారట.